నమస్కారం ఆర్కే టీవీకి స్వాగతం నా పేరు శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు అక్రమ అరెస్టు నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు జరిగే రైల్వే డబ్లింగ్ పనులను కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హైదరాబాద్లో ప్రారంభించారు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి చిట్టెం రామ్మోహన్ రెడ్డి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు ప్రజల చిరకాల వాంఛ తీర్చేందుకు కృషి చేసిన ఎంపీ జితేందర్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ధన్యవాదాలు తెలిపారు మహబూబ్ నగర్ దేవరకద్ర జక్లేర్ల మధ్య కొత్త డెమో ప్యాసింజర్ రైలును కేంద్ర మంత్రి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు దీంతో హైదరాబాద్ నుంచి గోవాకు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని రామగుండం నుంచి రాయచూర్ థర్మల్ స్టేషన్కు బొగ్గును నేరుగా తరలించవచ్చని చెప్పారు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ చేరుకున్న డెమో ప్యాసింజర్ రైలుకు అధికారులు రైల్వే సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యేలు డెమో రైలులో ప్రయాణించారు అది కొన్ని ఎన్ని సందర్భాల్లో చెప్పినా కూడా మహబూబ్ నగర్ టు దేవరకద్ర తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి పెట్టలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు కానీ చాలామంది బీద ప్రజలు చాలా వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులకు పడుతూ ఉన్నారు కాబట్టి ఈ ట్రైన్లన్నింటినీ కూడా తప్పనిసరిగా దేవరకద్రలో ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా మద్నాపూర్కు సంబంధించి ఇప్పుడు అది పాత మహబూబ్ నగర్ జిల్లా అయినా ఇప్పుడు కొత్తగా వనపర్తి జిల్లాకు పోయిన సందర్భంగా మద్నాపూర్ దగ్గర ఫ్లైఓవర్ తప్పనిసరిగా కట్టాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా అక్కడ కూడా ప్లాట్ఫామ్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది కొన్నూరులో కానీ అజ్జకూరులో కానీ చాలా సందర్భాల్లో కొన్నూరులో ప్లాట్ఫామ్ కింద ఉన్న సందర్భంగా చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి చాలామంది చనిపోయిన సందర్భాలు ఉంటాయి కాబట్టి ఈ రిపేర్లకు సంబంధించి కానీ మాడిఫికేషన్ సంబంధించి కానీ ట్రైన్లు ఆపే విషయంలో కానీ త్వరితగతిన నిర్ణయం తీసుకొని ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కళ సాకారం అయినందుకు ఈ సహకారం చేసిన మన ఎంపీ జితేందర్ రెడ్డి గారికి అలాగే రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారికి ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా దాదాపు 1200 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబులింగ్ లైన్లో ఎంత ముఖ్యమైన లైన్ ఇదంటే దీని నుంచి బెంగళూరు సికింద్రాబాద్ ఏదైతే రష్ ఉందో అది తట్టుకునే శక్తి ఈ డబులింగ్ లైన్కి వస్తుంది దాని నుంచి ఉత్తర భారతదేశానికి జైపూర్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇక్కడ బెంగళూరు కావచ్చు మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్గా ఏర్పడుతుందని దానికి ఏ సందేహం లేదు అలాగే ఏదైతే మహబూబ్ నగర్ మునీరాబాద్ లైన్ ఏదైతే కంప్లీట్ అవుతుందో దాంట్లో భాగంగా ఇవాళ దేవరకద్ర జక్లేర్ లైన్ ఏదైతే ఓపెన్ చేస్తున్నారో అది దాదాపు 1700 కోట్లతో ప్రారంభించిండ్రు. అది
ఈ జగ్లేర్ నుంచి కూడా అతి త్వరగా కృష్ణా వరకు కూడా కంప్లీట్ అయితే మనకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళే ప్రయాణికులకు అందరికీ కూడా దాదాపు 100 కిలోమీటర్లు 102 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. అయినాక మన రామగుండం నుంచి మనకు బొగ్గు డైరెక్ట్గా రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్కి తీసుకుపోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక వాణిజ్య కార్యకలాపాలు కూడా ఎంతో మెరుగుపడతాయి. అయినాక ఈ కర్ణాటక రాయచూర్కు హైదరాబాద్కు డిస్టెన్స్ కూడా ఒక 2 అవర్స్ మనం తగ్గించవచ్చు. మన పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ప్రారంభించుకోవడం ముఖ్యంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే మిగిలిన రైల్వేది కూడా ఏదైతే మునీరాబాద్ అంటే ఇది కృష్ణ వరకు తీసుకెళ్లే అవకాశం ప్రారంభించినారు. దాని ఉత్తరపాదికంగా పనులు కూడా మొదలుపెట్టినారు. అదేవిధంగా టెండర్లు కూడా జరిగినాయి. త్వరగా దాన్ని కూడా ప్రారంభించుకొని త్వరగా చేసి ప్రారంభించుకుంటామని మా వంతు సహకారం తప్పకుండా ఎల్లవెల్లలా ఉంటుందని తెలియజేస్తూ సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి వారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. దీని ప్రతి ఒక్కరూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఎంపీ గారు కానీ దీన్ని కూడా వెనుక పడకుండా ముందుండి చేసుకుంటూ ప్రతి ఒక్కటి ప్రజలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు వస్తున్నాం. భారతీయ జనతా యువ మోర్చా తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పోలీసులతో బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం హీనమైన చర్య అని ఆమె అన్నారు. జనాభా ప్రాతిపదికన ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తారన్న కేసీఆర్ రాష్ట్రంలో బీసీలు 54% ఉన్నారని కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అక్రమ అరెస్టులు నిరసిస్తూ తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ నాయకులు. భారతదేశ రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఆ రోజు అంబేద్కర్ గారు కూడా ఇవ్వటువంటి సంఘటన ఈరోజు మనకందరికి కూడా తెలుసు. అయితే ఈరోజు ఏదైతే ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సంఘటన మనకు తెలుసు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కాకుండా బీసీలకు కూడా 1971లో వీపీ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలు వెనుకబడిన వర్గాలకు చెందిన వారని చెప్పి ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సంఘటన మనకు తెలుసు. ఆ రోజు జనాభా ప్రాతిపదికన ఒక్కసారి చూసినట్లయితే నిన్న చంద్రశేఖరరావు గారు ఒక మాట మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఏంటంటే ముస్లింలకు 12% ఈరోజు జనాభా ఉంది కనుక 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. మరి ఆ రోజు కూడా 1971లో బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా 25% జనాభాలో ఉన్నటువంటి బీసీలకు 25% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు జనాభా ప్రాతిపదికన కనుక చూసుకున్నట్లయితే బీసీల జనాభా 54% పెరిగింది. మరి ఆయన 12% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి సంఘటన ఈరోజు బీసీలకు వర్తింపజేసినట్లయితే 54% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదు అన్నటువంటి ఆలోచన విధానం మన రాజ్యాంగ స్ఫూర్తిలో మన రాజ్యాంగబద్ధంగా కూడా ఉంది. 54% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం. మరి అందుకే నిన్న జరిగినటువంటి అరెస్టులకు ఖండనగా ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 31 జిల్లాల నుంచి కూడా ప్రతి మండలం నుంచి 20 మందికి తక్కువ కాకుండా అరెస్టులు చేసినప్పటికీ కూడా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు గోషామహల్ స్టేడియం వేల కొద్ది కార్యకర్తలతో నిండిపోయింది. దానికి ప్రతీకారంగా దానికి ప్రతిచర్యగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 31 జిల్లాల్లోని అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో బస్సు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 1 దాకా నిర్వహించనున్నట్లు టీఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రైవేట్ లెక్చరర్స్ ఫోరం సైతం పాల్గొన్నదని గుర్తు చేశారు. 2.5 సంవత్సరాలు గడిచినా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 12 నెలల జీతం కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో అధ్యాపకులుగా ఉపాధ్యాయులుగా మేము అగ్రభాగాన నిలబడ్డాం. ప్రతిక్షణం తెలంగాణ లెక్చరర్ ఫోరం కేసీఆర్కి అండగా నిలబడ్డది.
సిద్దిపేటలో జరిగినటువంటి ఉద్యోగ గర్జన మొత్తం తెలంగాణ మలిదశ చివరి దశ ఉద్యమానికి ఒక మలుపు. ఆ మలుపులో నిలబడి కలబడి ముందు నడిచింది తెలంగాణ లెక్చరర్ ఫోరం. ఆ రోజు టీఎన్జిఓస్ కానీ టీజీఓస్ కానీ లేకపోతే ఇతర సంఘాలు కానీ వేదిక ఎక్కడానికి సంసిద్ధత వ్యక్తం చేయని రోజు తెలంగాణ లెక్చరర్ ఫోరంగా మేము అటు గవర్నమెంటు ఇటు ప్రైవేటు అధ్యాపకుల సమ్మేళనంతో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ ఉన్న మేము అందరికన్నా ముందు వచ్చినాం. అదే ఒక మలుపు. ఒకసారి క్లిప్పింగ్ తీస్తే అర్థమవుతుంది. రాజ్యాంగం ఎక్కడ వివక్ష చెప్తలేదు. ఓటక్కే టీచరే, అది ప్రైవేట్గా ఉన్నా గవర్నమెంట్లో ఉన్న లెక్చరరే కాబట్టి మాకు ఓటక్కు కనిపించాలి. దాంతోపాటు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేస్తామనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది. అన్ని వలసలతో పాటు లెక్చరర్ల వలసలు కూడా మహబూబ్నగర్ నుంచే ఎక్కువ. దీక్ష చేపడుతున్న సాధన దీక్ష, దానికి అన్ని విధాలుగా ప్రభుత్వంతో సహా అందరూ సహకరించాలని, మా సమస్యల పరిష్కారానికి సంక్షేమం, అందరి సంక్షేమం ప్రభుత్వ సంక్షేమం, అందులో అందరిలో మేము కూడా ఉన్నాం. మమ్మల్ని కొందరుగా పక్కన పెట్టకుండా అందరిలో కలుపుకొని మా సంక్షేమానికి కూడా ప్రభుత్వం సరైన చర్యలు, చట్టబద్ధమైనటువంటి ఉద్యోగ ఆరోగ్య భద్రతను కల్పించాలని కోరుతున్నాం. ప్రైవేటు అధ్యాపకుల యొక్క సమస్యలపై డాక్టర్ కత్తి వెంకటస్వామి గారి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల ఆధ్వర్యం లోపల 2.5 సంవత్సరాలు దాటగిన వస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వము ఎలాంటి చర్యలు కానీ ఆలోచన కానీ చేయడం లేదు. తెలంగాణ ఉద్యమం లోపల ప్రైవేట్ లెక్చరర్లు వాళ్ళ యొక్క విద్యార్థులు అత్యధిక స్థాయి లోపల ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మాకు తెలంగాణ వస్తే ఏదైనా బాగు జరుగుతుందని చెప్పి ఉద్యమంతో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు. 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రభుత్వం వీళ్ళు ఉన్నారా లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఏ ఒక్క ప్రతిపక్షాలు కానీ స్వపక్షాలు కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి 12 నెలల జీతము, పిఎఫ్, ఈఎస్ఐ ప్లస్ డబుల్ బెడ్రూమ్ లోపల మాకు కూడా కొన్ని ఇండ్లు అవకాశం కల్పించాలి, పేదగా ఉండేటువంటి లెక్చరర్లకు కల్పించాలని చెప్పి వివిధ రకాల డిమాండ్లతోటి ప్రతి సమస్యను కూడా 12 నెలల జీతంతో ఉండేటువంటి జీవో ద్వారా దాన్ని స్థిరీకరిస్తూ ప్రభుత్వం జీవోని తీసుకురావాలని చెప్పి బస్సు యాత్రను చైతన్య యాత్ర రూపకంగా పాలమూరు జిల్లా నుంచే మనం ప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలని స్టేట్ మైనారిటీ అధ్యక్షుడు మతిన్ అహ్మద్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో 95% ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, కేసీఆర్ ప్రాజెక్టులకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. आपके जो महबूबनगर डिस्ट्रिक्ट हमेशा से ही राजशेखर रेड्डी साहब का चाहने वाला और वाईएसआर कांग्रेस का चाहने वाला डिस्ट्रिक्ट है. ऐसे डिस्ट्रिक्ट में मुझे ऐसी जिम्मेदारी सौंपी गई है. यहाँ के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है मैडम मरियम, वो भी एक बहुत ही एक्टिव लेडी हैं. उनको काफ़ी देखकर हम ऑफिस में काफ़ी देखे कि यहाँ के जो एक्टिव लोग हैं जो महबूबनगर डिस्ट्रिक्ट को साथ लेके चल सकते हैं, तो ये एक डायनामिक लेडी को हम यहाँ का डिस्ट्रिक्ट प्रेसिडेंट अपॉइंट किए हैं. हम सब आप जितने भी महबूबनगर के लोग हैं, यहाँ के सीनियर लीडर्स हैं, जेटी राजशेखर साहब जो कि एक पार्टी फॉर्म हुए जब से हैं, उनसे भी हम काफ़ी उम्मीद रखते हैं कि डिस्ट्रिक्ट को, महबूबनगर डिस्ट्रिक्ट को स्ट्रांग बनाएं. सबसे पहले देखिए आप, फीस रियम्बर्समेंट स्कीम थी. फीस रियम्बर्समेंट स्कीम से कई गरीब बच्चे अपने प्रोफेशनल कोर्स में डॉक्टर्स बने, इंजीनियर्स बने. लेकिन अफसोस की बात है, जब से टीआरएस गवर्नमेंट आई, जब 19,400 प्रोफेशनल्स बन सकते थे, अब तकरीबन सीट्स कैंसिल कर दे के टीआरएस गवर्नमेंट, केसीआर साहब सिर्फ 9,000 पे ला दिए हैं. मैं यहाँ पर आके महबूबनगर में मेरे को बहुत खुशी हुई कि तमाम जो लोग आए वाईएसआर कांग्रेस में, जो चाहने वाले हमारे पार्टी के, वाईएसआर पार्टी के, मैं सब लोगों को शुक्रिया अदा करता हूँ. और आप लोगों से गुजारिश करता हूँ कि बहुत कम टाइम है, 2 साल ही रह गया है अब इलेक्शन को. यहाँ सर आप मेहनत कीजिए और पार्टी को मजबूत कीजिए, ताकि आने वाले इलेक्शन में हम आंध्रा में, तो आप देखिए लास्ट टाइम भी हम जो हारे आंध्रा का इलेक्शन, सिर्फ 2% वोट के डिफरेंस से हारे. इंशाल्लाह आपके 2019 में हमारी गवर्नमेंट रहेंगी, जगन साहब आंध्रा के सीएम रहेंगे.
ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ బలోపేతం కొరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, మన పార్టీ ఈ యొక్క గవర్నమెంట్లో ముందంజు ఉండాలంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ హయాంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల బడుగు బలహీన వర్గాల వారే కానివ్వండి, చిన్నపిల్లలే కానివ్వండి, మహిళలే కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలను ఇచ్చి వారు ఉన్నత స్థాయిలో నిలబడటానికి ప్రోత్సాహకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందంజలో తీసుకురావాలంటే ఒక్కలో కష్టపడితే కాదు, కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఆయన చేసిన మేలును మనసులో పెట్టుకుని అందరూ ఈ యొక్క పార్టీని బలోపేతం కొరకు ఆయా గ్రామాల్లో తప్పకుండా ఈ యొక్క గ్రామ కమిటీలు వీలైనంత తొందరలో వేసి పార్టీని బలోపేతం కొరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగిలేని ప్రభుత్వంగా, తిరిగిలేని పార్టీగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు. అక్రమ అరెస్టు నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. ఇవి ఇప్పుడుకున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతిదృష్టి.